ఉరుకుల పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలా మంది అక్కడికక్కడే మృతి చెందిన గాయాలైన సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్యం ధోరణి కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని రవాణా శాఖ అధికారులు ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నప్పటికీ గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కారణంగా కోసం మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై హెల్మెట్ వాడకంపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని మోటార్ వాహనాల చట్టం 1998లోని 129, 177 సెక్షన్లు చెప్తున్నాయి. దీని ప్రకారంగా ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించే అవకాశాలున్నాయి. పదే వాహనదారుడు హెల్మెట్ లేకుండా జరిమానా పడుతుంటే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. రోజు రోజుకు రోడ్ ప్రమాదాలు పెరిగిపోతున్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడంతో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ సుధీర్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ట్రాఫిక్ ఎస్ఐలు, కానిస్టేబుల్స్, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్లో భాగంగా ఈరోజు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసు వారు హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా డీసీపీ మంచిర్యాల సార్ మరియు ఏసీపీ ట్రాఫిక్ సార్ రావడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపవలసిందిగా ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము విన్నవించుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్ జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 2 వీలర్ పై వాహనాలు అతివేగంగా నడిపి హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల మాక్సిమం యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకి ఒక అవేర్నెస్ కోసం మేము ఒక హెల్మెట్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.